వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వేద ప్రహర్షిని యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? సో ఎండాకాలం వచ్చేసింది. ఇంట్లో ఉన్న వేడి తెలుస్తుంది అనమాట. అసలు బయట ఎంత ఎండ ఉందో తెలుసుకోవాలంటే ట్యాప్ తిప్పితే చాలు, ట్యాప్ లో నీళ్లు వేడిగా వచ్చేదాన్ని బట్టి బయట ఎండ ఏ రేంజ్ లో ఉందో అని చెప్పొచ్చు. సో ఇవాళ మన వ్లాగ్ అంతా కూడా ఈ సమ్మర్ సీజన్ చుట్టూనే తిరగబోతోంది. సో సమ్మర్ లో మనకి ఎంత వాటర్ తీసుకున్నా ఇంకా ఏదో తాగాలనిపిస్తూ ఉంటుంది. ఈ హీట్ వల్ల, ఈ వేడి వల్ల మనకి బాగా తాగాలనిపిస్తుంది. మనకి ఇట్లా ఉందంటే పిల్లలకి ఇంకెట్లా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి ఏదన్నా ఆర్ఆర్గా మనం ఇస్తూ ఉండాలి, వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా, పెద్దవాళ్ళకి అందరికీ కూడా. సో ఇవాళ దానికి సంబంధించింది చేస్తున్నాం. ఒక్క వాటర్ ఒకటే తీసుకుంటే మనకి డిహైడ్రేషన్ అనేది కంట్రోల్ చేయడం కష్టం. ఎప్పుడు వాటర్ తాగుతూ ఉండాలన్నా కష్టం. వాటిని కొంచెం మనము ఫ్లేవర్స్ దట్టించి, ఫ్లేవర్స్ యాడ్ చేసి వాటిని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చేసుకుందాం అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చేసేద్దాం పదండి. సో ఇవాళ నేను మీకు 3 టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూపించబోతున్నాను. సో మనము 3 రకాల సమ్మర్ కూలర్స్ మనం కూల్ చేసుకోవడానికి చేసుకుందాము. సో ఒక్కొక్కరిని మైండ్ లో పెట్టుకుని చేశాను అనమాట. సో ఫస్ట్ నేను షేర్ చేసేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది పిల్లల్ని దృష్టిలో పెట్టుకున్నాను అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ వాటర్ మెలన్ పాప్సికల్. సో దాన్ని మనము చాలా ఈజీ అండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా మనకి దొరికేవి, ఈజీగా 1-2 ఇంగ్రీడియంట్స్ తో మనం ఇవన్నీ చేసేస్తాం అనమాట. మాక్సిమం 3, అంతకంటే ఎక్కువ యూజ్ చేయము. సో దీనికైతే మనకి ఓన్లీ 1 ఇంగ్రీడియంటే కావాలి, దట్ ఈస్ వాటర్ మిలన్. సో దానికి మనకి కావాల్సింది ఓన్లీ వాటర్ మిలన్. సో వాటర్ మిలన్ ని ఏం చేయాలంటే దాన్ని మనం పీసెస్ గా కట్ చేసుకుందాము. ఒక్క ఇంగ్రీడియంట్ తో ఎట్లా జరుగుతుంది అంటే అవుతుంది. ఇది స్పెషల్ గా నేను మా అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను అనమాట. ఇది నేను లాస్ట్ సమ్మర్ నుండి స్టార్ట్ చేశా. లాస్ట్ సమ్మర్ తను 3 కదా, సో కొంచెం లాస్ట్ సమ్మర్ నుంచి తనకి స్టార్ట్ చేశా. ఈ రోజుల్లో పిల్లలకి ఫ్రూట్స్ తినిపించడం అంటే ఒక పెద్ద యజ్ఞం. సో వాళ్ళకి ఇట్లా మీరు ఫ్రూట్స్ పీసెస్ గా కట్ చేసి ఇస్తే కష్టం, కానీ వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. సో అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకు కూడా కలర్ఫుల్ గా ఉండాలి. బయట దొరికేవి ఎంతవరకు నిజమో తెలియదు, ఎంతవరకు హెల్దీనో మనకు తెలీదు. వాళ్ళని నమ్మచ్చో నమ్మకూడదో, వాటిల్లో ఏం వేస్తారో తెలియదు. పైగా ఈ మధ్య పిల్లలు ఊరికే సిక్ అయిపోతున్నారు. బయట ఫుడ్ ఏ మాత్రం కొంచెం తిన్నా సిక్ అయిపోతున్నారు. మా అమ్మాయితో నేనైతే అది చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు దానికి ఏంటంటే కాస్త చల్లచల్లగా తినాలనిపిస్తూ ఉంటుంది. మమ్మీ ఐస్ క్రీమ్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది, బట్ అవన్నీ ఇవ్వలేదు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ పాప్సికల్స్ లాంటివి చేస్తే ఫ్రూట్ బేస్డ్. సో దీనిలో నేను ఇంకేమీ యాడ్ చేయను, షుగర్ కూడా యాడ్ చేయను అనమాట. మీ వాటర్ మిలన్ కనుక తీయగా లేకపోతే ఏదో ఒక 2 చెంచాలు వేసుకోండి అని చెప్తా. సో ఇట్లా అన్నిటినీ పీసెస్గా కట్ చేసేయాలి. కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మంచిగా జ్యూస్ లాగా పట్టేయాలి. సో ఇట్లా జ్యూస్లో పట్టేసిన తర్వాత చాలామంది దాన్ని ఫిల్టర్ చేస్తారు. నాకు ఇట్లా విత్ పల్ప్ అయితే ఇష్టం, అదే ఆరోగ్యం కూడా. సో దాన్ని ఇట్లా పోసేసుకుని మనకి డీమార్ట్లో దొరుకుతాయి అన్నమాట ఈ పాప్సికల్ సెట్ అంతా కూడా. డీమార్ట్ ఆర్ చైనా బజార్లో సో అవైలబుల్ ఉంటాయి. ఆ పాప్సికల్ సెట్ మనకి తీసుకొని దానిలో మనం ఈ జ్యూస్ అయితే చేసేసుకున్నాం కదా, వాటర్ మెలన్ జ్యూస్, వాటిల్లో ఫిల్ చేసేసుకొని క్యాప్స్ పెట్టేసేయాలి. ఇట్లా సెట్ చేసుకున్నాక వీటిని డీప్ ఫ్రిడ్జ్లో మినిమం 6 hours ఉంచాలి. It's time for rainbow popsicles. What color green? Red. Green is fine. Blue is black. Green is fine.
What is it? What is it? Popsicle. Which popsicle it is? Watermelon. Watermelon. Yay! You like it? I like it. But సో మా వేదాకైతే బాగా నచ్చింది, తను బాగా ఎంజాయ్ చేస్తూ తినింది. సో ఇప్పుడు మనం నెంబర్ 2 రెసిపీకి వెళ్ళిపోదాం. సో ఈ రెసిపీ వచ్చేసి ఇట్స్ కాల్డ్ చాక్లెట్ మిల్క్ షేక్. మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం దీన్ని చేసుకోవచ్చు. సో ఇది మెయిన్లీ ఏంటంటే మనకి సమ్మర్ సీజన్లో గెస్ట్లు వస్తూ ఉంటారు, హాలిడేస్ కాబట్టి అట్లా సాయంత్రం పూట సరదాగా అట్లా వస్తూ ఉంటారు. ఈ ఎండకి చాలా మంది టీ కాఫీస్ ప్రిఫర్ చేయరు అనమాట. మా ఇంట్లోనే చాలా మంది ఉన్నారు, అమ్మో ఈ వేడికి ఇంకా టీ కాఫీ, ఆ వేడి ఎట్లా తాగలుగుతాము, గ్యాస్ వస్తుంది, వేడి, ఇవన్నీ XYZ రీజన్స్ వల్ల సమ్మర్ సీజన్లో చాలా మంది అవాయిడ్ చేస్తారు. ఏదైనా చల్లగా ఇప్పించండి బాగుంటుంది అంటారు. అట్లాంటప్పుడు కొంచెం మనకి ఏమంటారు హెవీగా ఉండేలాగా, కాస్త రిచ్గా ఉండేలాగా, అట్లా ఎట్ ద సేమ్ టైం టేస్టీగా అండ్ కూల్గా ఉండేలాగా ఈ రెసిపీని మనం చేసి వాళ్ళకి కనుక ఇస్తే, సర్వ్ చేస్తే చాలా ఖుషి అయిపోతారు అనమాట. సో నేనైతే మా ఇంట్లో ఈ రెసిపీ అయితే ఆన్ రెగ్యులర్ బేసిస్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తూ ఉంటాను. ఓకే, సో దీనికి మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే జస్ట్ చల్లటి మిల్క్. సో కాచక్కర్లేదు, ఆ మిల్క్ మనం ఒక జ్యూసర్ జార్లో యాడ్ చేసేసుకుందాము. వెరీ వెరీ ఈజీ. దేనికి మనకి పొయ్యితో పని లేదు, దేనికి పని లేదు. సో ఇది చాక్లెట్ మిల్క్ షేక్ కాబట్టి చాక్లెట్ మిల్క్ షేక్ అంటే మనం ఇంట్లో చేసుకునేది, మీకు ఎగ్జాక్ట్గా బయట దొరికేది కాదు. బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ టేస్టీ అనమాట. సిమిలర్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. సో కొంచెం ఆ ఫీల్ రావడానికి నేను కాఫీ పొడి. సో ఇప్పుడు మనం దీనిలోకి బూస్ట్ ప్యాకెట్ వేసుకుంటున్నాం అనమాట. సో ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దీన్ని నేను చాక్లెట్ మిల్క్ షేక్ అని అంటాను. దీనికి ఇంకేదన్నా పేరు మీకు అనిపిస్తే కనుక పెట్టండి. సో 2 ప్యాకెట్స్ వేసిన, ఆ థిక్నెస్ అది ఆ రుచి మనకి తెలియడం కోసం 2 ప్యాకెట్స్ వేసిన. అండ్ దెన్ వెంటనే దీనిలో మనం ఐస్ క్యూబ్స్ వేసేసుకుంటే చల్లదనం ఇంకా కాస్త బాగుంటుంది. ఆల్రెడీ మనం చల్లటి పాలు తీసుకున్నాం, ఇంకాస్త చల్లదనం వస్తుంది. అండ్ దెన్ కొంచెం నేను 1 స్కూప్ ఆఫ్ వెనీలా ఐస్ క్రీమ్ వేస్తున్నాను, ఆ థిక్నెస్ మనకి రావడం కోసం. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇది స్కిప్ చేయొచ్చు, స్కిప్ చేసినా కూడా మనకి మంచిగా చిక్కటి పాలు, ఒకవేళ మీది చిక్కటి పాలు అయితే ఆ టేస్ట్ కూడా మనకి బాగానే ఉంటుంది. సో దీనిలో మనం ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేద్దాం. సో షుగర్ వద్దు, మేము షుగర్ ఎక్కువ ప్రిఫర్ చేయము, మా ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారు అన్నప్పుడు హనీ కూడా వేసుకోవచ్చు. హనీ బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు వింతగా అనిపించకపోతే మేము బెల్లం వేసుకుని చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. బెల్లం వేసి మేము చేసాము, సో అట్లా కూడా బాగానే ఉంటుంది. సో షుగర్ అందాజుగా వేసాను నేను, అటు ఇటుగా వేసాను. సో ఇప్పుడు దీన్ని పెట్టేసి మనం జస్ట్ అట్లా బ్లెండ్ చేసేసుకుంటే ఆ నురుగు వస్తుంది, ఆ థిక్నెస్ అనేది వస్తుంది. ఇవన్నీ కలిసి చూసారా, చక్కగా ఐస్ క్యూబ్స్ అవి బ్లెండ్ అయ్యి చక్కగా వచ్చింది. దీన్ని మనం ఇట్లా సర్వ్ చేసుకోవడమే. సో చూసారా, ఈ పైన లేయర్ చూసారా, మీకు నేను చెప్పా కదా, ఆ థిక్నెస్ కొంచెం మనం ఒక్కసారి మిక్సీ వేసేస్తే చక్కగా ఆ థిక్నెస్ ఆ పాలల్లో ఉన్న అది, ఐస్ క్రీమ్లో ఉన్న అది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఇట్లా పోసేసుకుని కొంచెం దీని మీద మనం కావాలంటే ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు. ఇంకాస్త టేస్ట్ కోసం మనం సో అట్లా వేసుకుని ఒక స్పూన్ వేసుకుని చక్కగా ఐస్ క్రీమ్తో పాటు అట్లా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎక్కువ ఐస్ క్రీమ్ కావాలనుకుంటే దీని క్వాంటిటీ తగ్గించుకుని మరింత ఐస్ క్రీమ్ వేసుకుని కూడా పెట్టుకుంటే బాగుంటుంది. సో చూసారు కదా, హోమ్ మేడ్ చాక్లెట్ మిల్క్ నా స్టైల్లో అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది, నేను టేస్ట్ చేశాను. సో ఇది మీరు మీ ఇంటికి వచ్చే గెస్ట్కి ఎవరైతే కాఫీ టీ తాగము బట్ సమ్మర్ చల్లగా తాగాలని ఉంది
ఆ కాఫీ ఫీల్ కావాలి బట్ వేడిగా వద్దు అన్న వాళ్ళకి ఇది గనక మీరు చేసిస్తే ఇంకా వాళ్ళు ఖుష్ అయిపోతారు. అట్లాగే హెవీగా ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ టైమ్స్ అట్లా వచ్చిన ఆఫ్టర్ డిన్నర్, ఆఫ్టర్ లంచ్ మీరు డెసర్ట్ లాగా ఇది మనం హోమ్ మేడ్ చేసి ఇవ్వచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ మీరు ఐస్ క్రీమ్ స్కిప్ చేయొచ్చు, బట్ ఆ ఫ్లేవర్ తేవాలి, ఇంకాస్త రిచ్ గా ఉండాలి, టేస్ట్ లో కానీ ఇంకాస్త హెవీనెస్ ఉండాలి అన్న వాళ్ళు ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రింక్స్ అన్నమాట. ఓకే, మరి మూడోది మొదలు పెట్టేద్దామా? సో ఈ మూడోది ఏంటంటే స్పెషల్ అకేషన్స్ కి మనం ఇది చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు ఏదన్నా పార్టీ హోస్ట్ చేస్తున్నారు, కొంచెం డ్రింక్ స్టైలిష్ గా ఉండాలి, పాష్ గా ఉండాలి, రిచ్ గా ఉండాలి అన్నప్పుడు ఈ డ్రింక్ ని ట్రై చేయొచ్చు అనమాట. ఇది నేను కూడా ఏదో ఒక పార్టీలో టేస్ట్ చేశాను, నాకు చాలా నచ్చింది అనిపించింది. సో అందుకని ఇవాళ మీకు ఆ రెసిపీ నేను షేర్ చేస్తున్నాను. సో మీ ఇంట్లో ఎప్పుడైనా సమ్మర్ పార్టీ, అట్లా సమ్మర్ ఈవినింగ్స్, అట్లా అట్లీస్ట్ పిల్లల బర్త్డేకి సమ్మర్ లో అట్లా మీరు ఏదైనా పార్టీ హోస్ట్ చేసినప్పుడు ఈ డ్రింక్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట. సో చూపించేస్తాను రండి. సో దీనికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ అయితే స్ప్రైట్. సో మనం స్ప్రైట్ అనేది జనరల్ గా ఏదైనా పార్టీస్ లో మనం దీన్ని అయితే మస్ట్ అండ్ షుడ్ ఇంక్లూడ్ చేస్తాం కదా. సో దీంతోనే ఇప్పుడు మనం కొంచెం వెరైటీగా చేయబోతున్నాం. సో ఫ్రెష్ గా కడుక్కున్న మింట్ లీవ్స్ కావాలి, తర్వాత కొంచెం ఒక లెమన్ కావాలి స్క్వీజ్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం మనం క్రష్ చేసుకోవడానికి. అండ్ దిస్ ఈస్ ద సీక్రెట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇవేంటో తెలుసా? వాటర్ మిలన్ క్యూబ్స్ అనమాట. ఇఫ్ యూ సీ, నేను వాటర్ మిలన్ జ్యూస్ చేసి వాటిని ఐస్ క్యూబ్స్ చేస్తాం కదా, ఆ ట్రేలో పోసి నేను ముందుగానే పెట్టుకున్నాను అనమాట. సో దీనికి ఫస్ట్ ఏం చేద్దామంటే కొన్ని మింట్ లీవ్స్ తీసుకుని దీనిలో వేసుకుందాం. ఇది నేను 2 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి 2-3 ఏమంటారు ఇవి లెమన్ తీసుకుని ఇట్లా మనము దీన్ని బట్టి స్టిర్ చేసుకుందాం. సో మింట్ లీవ్స్ అవి కాస్త క్రష్ చేద్దాం, ఓకే, ఆ ఫ్లేవర్ పట్టడానికి. సో వీటిని ఇట్లా క్రష్ చేసుకున్న తర్వాత సో దీన్ని మనం తీసి ఈ సర్వింగ్ గ్లాస్లో వేసుకుందాం, ఓకే. 2 మెంబర్స్ కన్నాను కాబట్టి ఇద్దరికి సరిపడేలాగా, ఓకే. ఇప్పుడు మనం ఇందులో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. సో దీనిలో ఇప్పుడు నాకు ఇష్టమైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఈ ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు దీనిలో మనం ఈ స్ప్రైట్ పోసుకుందాం. సో ఏమవుతుందంటే ఈ మింట్ ఫ్లేవరు, ఈ నీంబూ ఫ్లేవరు, అట్లాగే ఈ వాటర్ మిలన్ క్యూబ్స్ మెల్లగా కరుగుతూ ఆ వాటర్ మిలన్ ఫ్లేవర్ ని కొద్ది కొద్దిగా వదులుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ వాటర్ మిలన్ పంచ్ అనేది భలే ఉంటుంది. సో మన డ్రింక్ రెడీ అయిపోయింది. నేను ఒకసారి టేస్ట్ చేస్తాను. లైక్ ఐ సెడ్, ఆ స్ప్రైట్ ది ఆ ఘాటు ఉంది, గ్యాస్ ఉంది, మింట్ తెలుస్తుంది, వాటర్ మిలన్ ఫ్లేవర్ తెలుస్తుంది, అట్లాగే లెమన్ ఫ్రెష్నెస్ కూడా తెలుస్తుంది అనమాట. సో చూసారు కదా నేను చూపించిన ఈ 3 డిఫరెంట్ రెసిపీస్. సో మీకు గనక నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అట్లాగే మీకు ఈ 3 రెసిపీస్ లో ఏది బాగా నచ్చిందో కింద నాకు కమెంట్ సెక్షన్ లో తెలపండి. నేను మీ కమెంట్స్ చదువుతాను అండ్ ఐ విల్ బి మోర్ హ్యాపీ అనమాట మీరు ట్రై చేశారని తెలిస్తే. అట్లాగే మీ దగ్గర కూడా ఇట్లా ఏమన్నా కొత్త రెసిపీస్ సమ్మర్ సీజన్ లో ఆ సమ్మర్ హీట్ ని తట్టుకోవడానికి మీ దగ్గర కూడా ఏమన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో మీరు గనక తెలిపినట్లయితే డెఫినెట్లీ దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేస్తే గనక మాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు రావాలని మరింత ఆసక్తిగా ఉంటుంది. అది ఒక ఎనర్జీ లాగా, ఒక బూస్టర్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.